మాతృదేవోభవ. కట్టెదుటంగనంబడిన గాని ప్రపంచమునందునేదియున్ గట్టిగా నమ్మజాలని చికాకగు బుద్ధిను సంగినావు జగన్మాత. కట్టెదుటంగనంబడిన గాని ప్రపంచమునందునేదియున్ గట్టిగా నమ్మజాలని చికాకగు బుద్ధిను సంగినావు. నీ వట్టె కనంబడంగ మరి అన్య పదార్థము గొల్వనెత్తునే. నీ వట్టె కనంబడంగ మరి అన్య పదార్థము గొల్వనెత్తునే. కట్టెదుటన్ గనంబడుము తల్లి నా కట్టెదుటన్ గనంబడుము. ఈ కట్టెదుటన్ గనంబడుము కట్టెల కాంక్షలు కాలిపోవగన్. కట్టెల కాంక్షలు కాలిపోవగన్ నా కట్టెదుటన్ గనంబడుము. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 392 భాగానికి స్వాగతం పలుకుతుంది. సీతాదర్శన సంతుష్టో హనుమాన్ సంవృతో భవతు. గొప్పగా నేర్చుకోవలసిన తాత్వికత, ఆధ్యాత్మికత యోగ సాధన చేసేవాళ్ళు దృష్టిలో పెట్టుకోవాలి. సీతా దర్శనమైంది, సంతుష్ట, చాలా సంతోషించాడు హనుమంతుడు. ముందు దర్శనమైంది, తర్వాత చూద్దాం మిగిలిన విషయం. ఇంతవరకు అది కాకే కదా మరి నీరసపడిపోయాడు. ఏకంగా ఇంకా ఎన్ని ఆలోచనలకు వెళ్ళిపోయాడు. ఆవిడ చనిపోయిందేమో అనుకున్నాడు, ఈయన చనిపోదాం అనుకున్నాడు, రకరకాలు వచ్చేసే ఆలోచనలు. ఇప్పుడు ఇంకా వాటికన్నిటికీ తెర. అందుకే మనం జీవితంలో నేర్చుకోవాలి. ఏదో ఒకటి జరగగానే ఇంకా దానికి ఏదో అల్లుకుని నొల్లుకుని ఇంకా పూసేసి రాసేసి విపరీతంగా ఊహించొద్దు. ఒక వార్త ఏదో ఫోన్ ద్వారా తెలిసింది, ఇంకా అసలు విషయాలు తెలియలా, ఖాయం కాల. ఈ ఏదో కాసేపు ఆగి మళ్ళీ తెలుసుకుని ఫోన్ చేస్తానని చెప్పాడు ఎవరో. కొద్దిగా విషయం చెప్పి కంగారు పడకండి మళ్ళీ తెలుసుకుంటాం. ఈ పావుగంట ఫోన్ వచ్చేలోగా మనం ఇంకా మొత్తం ఒక ప్రపంచాన్ని సృష్టిస్తున్నాం అక్కడ, ఓ నరకాన్ని. ముందు అవతల వ్యక్తి ఎవడో బాగానే ఉంటాడు, ఈ విన్నావిడ వచ్చి ఆసుపత్రిలో పడుతుంది. ఎందుకంటే ఈవిడ కంగారు తట్టుకోలేదు. ఇదే అతి చేసుకోవడం అంటే. చెప్తానని చెప్పాడు కదా, కొంచెం స్థిరచిత్తంతో ఉండాలి. కష్టమే కానీ ఉండాలి, మంచిది. అక్కడ వదిలేయి, నమశివాయ నమశివాయ నమశివాయ. ఆ ఫోన్ చేత్తో పట్టుకో ఏం పర్వాలా. అక్కడి నుంచేగా అది త్రాచుపాం అయినా మంచిది. ఆ ఫోన్లో వచ్చే వార్త త్రాచుపాం, ఏదో పరీక్షణ్ మహారాజు నిమ్మపండు పట్టుకుంటూ అందులోంచే పాము వచ్చి కరిచిందిట, అటువంటిదే అనుకుందాం ఈ సెల్ ఫోన్లో వచ్చే వార్త. నిజమే, పరమ దుఃఖం, మన జీవితాన్ని నాశనం చేసేసే వార్త కావచ్చు. దానికి సంబంధించిన సూచన అందింది, మంచిది. అప్పుడు కూడా చేత్తో పట్టుకుని నమశివాయ నమశివాయ నమశివాయ. అంత అధైర్యంగా ఉంటే మీ పూజా మందిరం దగ్గర కూర్చోండి, లోపలికి వెళ్ళండి, దేవుడి ఫోటో ముందు కూర్చోండి, ఆ ఫోన్ అక్కడ పెట్టండి, నమశివాయ నమశివాయ నమశివాయ. ఒక పావుగంట. చిత్రం ఏమిటంటే నాకు అపూర్వమైన నమ్మకంతో చెబుతున్నా, ఈ పావుగంటలో చిత్రం మారిపోతుందమ్మా తల్లి, చిత్రం మారిపోతుంది తల్లి, చిత్రం మారిపోతుంది. నన్ను నమ్మండి, మారిపోతుంది. ఇదంతా సినిమా. డైరెక్టర్ ఇష్టమైనట్టు మారుస్తాడు. నిర్మాణానికి ముందు ప్రివ్యూ అని వేస్తారు సినిమాలకి. అప్పుడు ప్రముఖులు ఎవరన్నా చూసి ఇది బాగోలేదంటే మార్చగలరాడు, వాడు మార్చేస్తాడు. భగవంతుడు దర్శకుడు, ఈ ప్రపంచం అంతా ఓ సినిమా, మార్చేయగలడు ఆయన. అది ప్రార్థనతో సాధ్యం. మామూలు దర్శకుడికి అభ్యర్థనతో సాధ్యం, భగవంతుడికి ప్రార్థనతో సాధ్యం. ఇది భరించలేను, నేను తట్టుకోలేను, తర్వాత ఏమైనా నేను తట్టుకోలేను అంటే ఆ భక్తుడు కోసం, ఆ భక్తురాల కోసం మార్చేస్తాడు. కనీసం ఆ తీవ్రత తగ్గుతుంది. ఏదో మన జన్మాంతర కర్మ వల్ల వచ్చి ఉండొచ్చు ఆ దుఃఖం, కానీ ఆ తీవ్రత తగ్గుతుంది. ఇది కాస్త తట్టుకుని ఉండవంటే. అందుకని యోగ సాధనలో ఇలాంటి అవాంతరాలు వస్తాయి. అలాగే ఒక్కోసారి దర్శనం కలిగినట్టు అనిపిస్తుంది, అప్పుడు సంవృతో అభవతు. ఆలోచనలు ఈ ఆలోచనలు అన్నీ వచ్చినాయని తట్టుకున్నాడు, ఆగాడుగా అయింది, ఆగబట్టాగా ఈ శుభం జరిగింది. ఇప్పుడు వినాశే భగవో దోషాః జీవన్ భద్రాణి పశ్యతి తస్మాత్ ప్రాణాం ధరిష్యామి ధ్రువో జీవిత సంగమక అని అనుకున్నది జరిగిందా లేదా? ధ్రువో జీవిత సంగమ. ఇప్పుడు సీతాదేవి కలిసింది. ఇప్పుడు మరప్పుడు ఆయన అనుకోని అఘాయిత్యం చేసుకోండి, ఇక సుందరకాండ దేనికి మనం చెప్పడం దేనికి? ఇంక ఈ కథంతా అనవసరం కదా. అంచేత రామాయణ భారత భాగవతాలు, మన కావ్యాలు, మన సాహిత్యం ప్రత్యేకత ఏమిటంటే, విదేశీ సాహిత్యం కంటే ఇవి ఎందుకు గొప్పవి అంటే, షేక్స్పియర్ విదేశీ అంటే ఇంగ్లీష్ కదా, ఇంగ్లీష్లో ఎక్కువ షేక్స్పియర్ కదా. షేక్స్పియర్ సాహిత్యంలో ఆయనకు 30-40 ఏవో ఉన్నాయేమో, ఎన్నో లెక్కలెందుకు. అందులో ఎక్కువ భాగం ట్రాజడీస్, విషాదాంతాలు. ఇవేవో చికాకు సంబంధాలు, ఒకళ్ళనొకళ్ళు పొడి చేసుకోవడం, చచ్చిపోవడానికి. అక్కడి నుంచి ఊరికే జగమే మాయా బతుకే మాయా, సీసా శాలువా కుక్క. దీనికోసం ఆ జీవితం బాగుండొచ్చు,
దేవదాస్ సినిమా గొప్పగా ఉండొచ్చు, నాగేశ్వరరావు గారు చెప్పారు అది ఆదర్శం కాదని. ఆయన చెప్పారు ఇది గొప్పగా ఉండొచ్చు, అనుభూతి, ఆదర్శం కాదు అది. ప్రేమించిన వాళ్ళు ఎవరు దయచేసి దేవదాసులు అవ్వకండి ఆయన. ఎందుకంటే ఆయన ప్రభావం బాగా కమ్మేసినప్పుడు ఆ దేవదాసు ప్రభావం చాలామంది దేవదాసులు తయారైపోయారండి. ఇంకా సగం ప్రేమించడం సీసా పట్టుకోవడం, ఇంకా సీసా కోసం ప్రేమిస్తారు వీడు. వద్దు ఆయన చెప్పాడు స్వయంగా, తన వద్దు, అది ఆదర్శం కాదు, అదేం ఆశావాదం కాదు, నిరాశావాదం దేవదాసు సినిమా. కానీ అలా ఉంటాయి. అది మీకు ఎప్పుడు పుట్టిన శరత్ ఎప్పుడు రాశాడు అన్నవల్ల ఎప్పుడు సినిమా వచ్చింది కాబట్టి. ఇంగ్లీష్ సాహిత్య ప్రభావం మన దగ్గర ఉండవండి అలాంటివి. మన దగ్గర దేవీదాసులు ఉంటారు, ఈ దేవదాసులు ఉండరు. వాడు దేవీ భాగవతం చదువుతాడు, ఉత్తేజం పొందుతాడు. దేవదాసు మనకి దేవీదాసులం, మనం అమ్మవారికి దాసులు. మన సాహిత్యం అది. మన రామాయణం, భారతం, భాగవతం పోనీ మనుచరిత్ర, వశ్చరిత్ర, ఏ విజయ విలాసం, ఏమి చివరికి ఏ కావ్యాలు మీరు తీసుకోండి, ఎంత మామూలు కావ్యాలనో కూడా మీరు ఆశావాదమే ఉంటుంది. అంతిమంగా మంగళాదీని, మంగళ మధ్యాన్ని, మంగళాంతాన్ని. అదే జీవితానికి సహజానికి వ్యతిరేకం అనకండి. సహజంగా ఉంటే కవిత్వం ఎందుకంటే పని లేక దాన్ని పరిపూర్ణం చేయాలి. అందుకోసమే ఇవన్నీ చూపిస్తారు, చివరికి శుభం జరిపిస్తారు. చరిత్రలు ఎలా ఉంటాయి, కావ్యాలు అలాగే ఉంటాయి. అంటే సీతా దర్శనం కలిగిందా లేదా, అలాగే మన జీవితాల్లో కూడా ముఖ్యంగా యువకులు ఇవాళ ఆత్మహత్యల వాతావరణం దృష్ట్యా గమనించాల్సి ఉంటుంది. తప్పనిసరిగా శుభం జరుగుతుంది తల్లి. అప్పటికి నువ్వు ఉండాలా వద్దా నాయన, అప్పటికి నువ్వు ఉండాలా వద్దా? ఆ శుభం నువ్వు చూడు. తెలంగాణ పేరు మీద ఎంతమంది ఆవిరైపోయారు, ఇప్పుడు ప్రత్యేక హోదా పేరు మీద అక్కడ ఎంతమంది అయిపోతున్నారు. ఏమిటది ఆ బలహీనత? ఏమిటండి జై ప్రత్యేక హోదా అంటే వచ్చేస్తుందా? ఇప్పుడు అది వచ్చేది ఏమైనా అంత పెద్ద ఏమిటది? ఏమైనా అనంత పద్మనాభ స్వామి గుళ్ళు ఆరోగ్య తెరిస్తే ఏమిటది? ఇది ఏమైనా ప్రత్యేక హోదా ఇప్పుడు రాకపోతే ఏమిటైంది? దానికి కాకుండా వేరే వస్తాయి. ప్రధానమంత్రి చెప్పారు, నేను వచ్చి చెబుతాను స్వయంగా తిరుపతి కన్నా. వస్తారు, చెబుతారు. అన్నీ జరగాలంటే అలాగా దానికోసం ప్రాణం తీసుకుంటామా? ఉద్యమం చేయొచ్చు, అవసరం అది. ప్రాణం తీసుకోవడం ఏంటి? ఇది సుందరకాండ మనకు అందిస్తుంది. ఇప్పుడు చూడండి, సీతా దర్శనం అయింది. యోగ సాధకులకు లెక్క. సీతా దర్శన సంతుష్టక హనుమాన్ సంవృతో అభవతు. సీతను చూశాను అన్న నమ్మకం కలగగానే ఈమె సీత అని నిశ్చయించుకోగానే సీతా దర్శనంతో చాలా సంతుష్టుడై ఆ చెట్టు మీద ఆ శింశుప వృక్షపు కొమ్మల మీద ఆకుల గుబురుల మధ్యలో చిన్న కోతి ఇంకాస్త పెన్న కోతే దాక్కున్నట్ట. ఒకటి అక్కడ జరిగే దృశ్యాలు గమనిస్తే గాని కిందకు దూకకూడదు. తొందరపడి దూకే సీత వచ్చేసి బస్సు సిద్ధంగా ఉంది. ఆర్టీసీ వ్యవహారం ఏంటిది? టైం దాటిపోతుంది, మళ్ళీ సాయంత్రం వరకు బస్సు లేదు, కుదరదు. అక్కడ తుస్సుమంటుంది వ్యవహారం. రావణాసురుడు వచ్చాడంటే ఎవడు వాడు వేసేయమంటాడు. అసలు వాడి సైన్యం ఏమిటో, వాడి బలం ఏమిటో అన్నీ చూడాలి. ఇప్పుడు సీత కళ్ళ ముందు ఉంది కాబట్టి ఆవిడకేం అపకారం జరిగినా ఆయన ఆదుకుంటాడు. ఆ ధైర్యం హనుమంతుడికి ఉంది, ఆ నమ్మకం ఉంది. ఇప్పుడు తొందరపడిపోకూడదు, వ్యవహారం పాడు చేసుకోకూడదు. వీళ్ళు ఎవరో ఉన్నారు, హస్వ, దీర్ఘ, కుబ్జా, అబ్జ, చూద్దాం వీళ్ళు ఏమంటారో. వీళ్ళందరినీ సబ్జా చేసి భారతం, తర్వాత కబ్జా, వీళ్ళందరినీ కబ్జా చేసి భారతం, ఈ కుబ్జా సబ్జా అందరినీ కబ్జా చేసి భారతం అని ఆగాడు స్వామి. ఇక్కడ ఇంకో యోగశాస్త్ర రహస్యం ఏమిటంటే, ఎప్పుడు షట్చక్ర సంచారం ద్వారా యోగ సాధన చేస్తున్నప్పుడు ఇక్కడ కొన్ని నాదాలు విన. ఇక్కడ మణిపూర చక్రం దగ్గరికి రాగానే కొన్ని విష్ణుమాయ ఏవో సృష్టించగలగడం, గాల్లో తేలడం, నీటి మీద నడవడం, నిప్పుల్లో నడవడం కానీ శక్తులు వస్తాయి. కంగారు పడిపోవద్దు, అవన్నీ దైవం కాదు, అవన్నీ ఊరికే శక్తులు. వాటిని మామూలు కెమికల్స్ ద్వారా కూడా సాధించవచ్చు కొన్ని. అందుకే కొంతమంది చేస్తారు నాస్తికులు. అది పెద్ద విషయం కాదు, అక్కడ దేవుడికి దానికి సంబంధం లేదు. ఈ శక్తులన్నీ దైవశక్తులు అనుకోకూడదు, ఇవన్నీ యోగ శక్తులు. యోగం వేరు, అది వేరు. అనాగత చక్రం దగ్గరికి వచ్చేసరికి మృదంగనాదం, వేణునాదం, వీణానాదం, సరస్వతి వినపడతాయండి. కంగారు పడిపోయి నాకు నిన్ననే వేణునాదం వినపడిందనే వేణునాద ఆనంద భారతీ తీర్థస్వామి ఇంక పెట్టేయకూడదు పేర్లు ఎక్కడ. ఇదే దుకాణం అంటే దెబ్బతినేస్తాం. ఇంక వేణునాదం ఉండదు, ఆనందం భారతి ఏముంది, తీర్థం మిగులుతుంది ఇక్కడ. ఇదే చెబుతాం, సంవృతో అభవత్. దాక్కున్నట్టు అంటే నీకు ఆ దైవ దర్శన అనుభూతులు ఏమన్నా కలిగిస్తే దాచేయి, గుబురుల్లో దాచేయి, ఆకుల్లో దాచేయి, కొమ్మల్లో దాచేయి, చెప్పకో. ఇది రహస్యం. ఆధ్యాత్మిక స్వార్థ వివరణకి స్వాగతం. ఆధ్యాత్మిక స్వార్థం ఉండాలి మనిషికి. అంటే భౌతిక సంపదలు వేరు, కోట్లు ధారపోసేసి పట్టుకెళ్ళి అవి ఎలాగో మిగలవు. కట్టుకునే బట్టలు కూడా ధారపోసేసిన, దానం ఇచ్చేసినా పర్వాలేదు. ఏమి ఒంటి మీద కప్పేది ఒక్క గుడ్డే, అది కూడా తీసి పారేస్తారు దహనం. అది పెద్ద విషయం కాదు. ఇక ఆభరణాలు, బంగారాలు ఇవన్నీ చెప్పక్కర్లా. కానీ ఒక్కదాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో 10 మందిలో ధార పోయకూడదు. అది ఆత్మసాక్షాత్కారం.
ఆత్మజ్ఞానం గురించి మాట్లాడచ్చు, కానీ నాకు ఆత్మసాక్షాత్కారం అయిందని మాత్రం చెప్పకూడదు. సంవృతం అభవతు, హనుమంతుడు దాక్కున్నాడు. సీతాదర్శన సంతుష్ట అన్నాడు. ఇది ఇందులో ఆధ్యాత్మికమైన రహస్యం. అందుకే ఇది సుందరీకాండ. దాచేయి, ఆ విషయం చెప్పకు. చెప్పే బుద్ధి అవుతుంది. ఎందుకంటే అందరూ చెప్తే తప్పే ఉంది, కలిగింది నువ్వు అనుకుంటున్నావు, కలిగింది అది వేణునాదం అయ్యా బాబు, అనాహతం దగ్గర ఉన్నావు నాయన, ఇంకా విశుద్ధం ఆజ్ఞాచక్రం. ఒకవేళ ఆజ్ఞాచక్రం కూడా దాటినా అక్కడ నుంచి ఈ బొట్టు ప్రాంతం నుంచి ఇక్కడ వరకు ఉంటుంది, అది ఈశ్వరుడు. ఇక్కడ వరకు ఇక్కడ బ్రహ్మగ్రంథి, ఇది విష్ణు గ్రంథి, ఇది రుద్రగ్రంథి. తర్వాత నాలుగోది లలితాదేవి కూర్చున్న సింహాసనానికి నాలుగో కూడు ఈశ్వరుడు, ఇక్కడ ఉంటాడు ఆయన. ఇక ఆ పైన చంద్రకళ, నిత్యాకళ. అంతవరకు వెళ్ళాలి. ఏమిటి చెప్పేస్తున్నావు అప్పుడే? అంతవరకు వెళ్ళినా ఇక చెప్పే స్థితిలో ఉండడు. రమణ మహర్షిలా ఉంటాడు, చెప్పడు. ఆయన ఏం చెప్పేవారు కదా, నాకు ఆ దర్శనమైంది, ఈ దర్శనం మీకు అయింది కదా, నీకు అవుతుంది చేసుకో అనేవాడు. అంతే ఆయన. నీకు పెళ్ళి అయిందంటే ఏమంటాం మనం, అయిందిలే నువ్వు చేసుకో తెలుస్తుంది అంటాం. అంతేగా ఇది అంతే, చేసుకో అవుతుంది అనేవాడు. చెప్పేవాడు కాదు, చెప్పకూడదు. చెప్తే ఏమవుతుంది లోకంలో, అయ్యో బాబాయ్ ఆత్మసాక్షాత్కారం పొందేట, ఇక ఆయనకి అప్పుడాలోత్తరం ఎంతసేపు అని చెప్పి దగ్గర చేరిపోతారు, మొత్తం చేమల్లా చేరిపోతారు, పిచ్చి కోరికలన్నీ పెట్టుకుంటారు. ఇంకా భక్తులు అంటారు, ఈ యోగి ఈ స్థితిలో ఈయన ఎలా ఉంటాడంటే బాబు అమాయకుడు. యోనద్వేష్టి నకాంక్షతి శుభాశుభ పరిత్యాగి. ఏమీ వద్దనుకున్నప్పుడు వాళ్ళు ఏదైనా ఇస్తే కాదనడం కూడా తప్పేగా అని ఫోన్లేని నవ్వుతాడు. ఇక్కడ పేర్చేస్తారు మొత్తం ఫ్యాక్టరీలు. ఇక్కడ పెద్ద కోల్డ్ డే స్టోర్ రూమ్ అంటారు చూడండి, బయట ఉంటాయి, అలా తయారవుతుంది. ఇక్కడ బట్టలు, బంగారం, ఆభరణాలు, బ్లాక్ మనీ తయారవుతుంది. ఇక్కడ మొత్తం అన్నీ వచ్చి ఈయన మీద పడతారైపోతాం. ఆయనకు తెలియకుండా ఆయన జరుగుతాయండి. పైకి ఇంకోటి అంటారు పాపం బలహీనత, మహాయోగికి అవన్నీ తెలుసుకోవద్దు. మరి ఈయనకి ఇదే పని, ఇంకా ఎవడెంత దాచాడో లెక్కలేసుకుంటూ కూర్చుంటాడు సత్యసాయి బాబా గారు. మహాయోగి అర్థం కాక మాట్లాడే మాటలు ఇవి. ఇవన్నీ చూడాల్సిన పని ఆయనకి. కానీ ఈ పొరపాటు ఒకటే, చేరిపోయారు, చేరనిచ్చారు. చేరిన వాళ్ళు రకరకాలు చేస్తారు. ఇంకా అంటే నాకు ఆత్మసాక్షాత్కారం అయింది, నేను భగవంతుణ్ణి అంటే వచ్చే ప్రమాదం ఇది కలియుగంలో మరీ ప్రమాదం. ఆవేళ కుష్ఠుండన్నా నడిచింది, ఈవేళ నడవదు. మొత్తం అడ్డమైన వాళ్ళు చేరిపోతారు. పైగా పాపాత్ముడు కూడా ఉంటాడు. పాపాత్ములకే కదా స్వామి నువ్వు అంటాడు, పుణ్యాత్ములకు నువ్వెందుకు అంటాడు. మొత్తం మీద అందరూ చేరిపోతే చివరికి ఏమైపోతుంది ఆశ్రమం. అందుకని సమృద్ధి అభవతు, దాక్కున్నట్టు. ఇప్పుడు ఏం జరిగింది చిత్రం, షడంగవేద విదుషాం క్రతుప్రవరయాజినాం, షడంగవేద విదుషాం క్రతుప్రవరయాజినాం శుశ్రావ బ్రహ్మఘోషాన్ సహ విరాత్రే బ్రహ్మరాక్షసాం. రావణాసురుడు లోకం అండి, లంక అండి, ఉన్నదంతా రాక్షసులండి. ఆశ్చర్యంగా వేదం వినపడుతోంది అక్కడ. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాతు. వేదం వినపడుతోంది అక్కడ సాక్షాత్. విషేత్వోర్జేత్వా వాయవస్థో వాయవస్థ దేవావ సవిత. నాకు వచ్చింది అదొకటి, ఎందుకంటే మా ఊరు గుళ్ళో ఎప్పుడు చిన్నతనంలో అదే చదివేవారు, యజుర్వేదం అనగానే అదే నోటికి వచ్చింది. ఏమిటో ఎప్పుడు వాళ్ళు కూడా ఇంతే. దసరా నవరాత్రులు, మన గణపతి నవరాత్రులు, అమ్మ దేవుడి జరిగేవి కళ్యాణాలు, ఎప్పుడు యజుర్వేద పారాయణ యజుర్వేద పారాయణమో ఉదాహరణ. కానీ విషేత్వోర్జేత్వా వాయవస్థోపాయవస్థ పోనీ రెండో రోజున ఇంకోటి చదువుతారేమంటే మళ్ళీ అదే సామవేద పారాయణ సామవేద పారాయణం అవధారయ. ఆ ఊహా అంటే ఆ ఊహయే వచ్చింది మాకు. ఇంకా ఇప్పుడు ఎలాగూ వేదం చదువుకోవాలో, పోనీ వేద పండితులు ఏమైనా కాస్త వెరైటీగా చదువుతారేమో విందామంటే ఎప్పుడు అదే. అక్కడ అన్ని చోట్ల ఇదే. ఈ మొద్దుబారిన తత్వాన్ని పెద్దవాళ్ళు కూడా విడిచిపెట్టాలి. ఎప్పుడు వేదం చదవమన్నా సరే వేద పండితులకు పాదాభివందనం చేసి చెబుతున్నా, కొత్త పనసు చదవండి, పాతది చదవకండి. నోటుకు వచ్చింది కదా అప్పచెప్పేద్దాం అనుకోకండి, మళ్ళీ నేర్చుకోండి కొత్తగా. ఇంకోటి ఎన్నున్నాయి తెలియదు జనానికి, కనీసం వినడం. లేకపోతే ఇప్పుడు నా నోట ఎందుకు వచ్చింది, నాకు వచ్చింది అదే, ఏం చేయమంటావు. ఇప్పుడు ఏదో చదివితే అది వేదమో కాదో లేనిపోను గొడవ. నేను అలాంటి వీళ్ళని ఎప్పటినే వేద పండితుడు కాదు. అందుకే నాకు బ్రహ్మశ్రీ పెట్టద్దు మొర్రో నేను చెబుతాను, అయినా వాళ్ళు పెడతారు, నేనేం చేయను. నాకు డాక్టర్ ఉంది చాలు, మహాబ్రహ్మ సహస్రావధాని, ఇవి పెద్ద ఎక్కువ. బ్రహ్మశ్రీ వేదమూర్తులకి, వేదమూర్తి అలా ఉంటాడు. ఇక్కడ శుశ్రావ బ్రహ్మఘోషాన్, బ్రహ్మఘోష, బ్రహ్మ అంటే వేద, తత్వతపో వేద యోగ వాచకం బొగినేని బ్రహ్మంబునాబడు, చెన్నైసూరి మాట. ఈ షడంగ వేద విదుషాం, అవి కూడా షడంగయుక్తముగా 6 అంగములు సహితంగా వేదాంగములు అంటారు. వాటితో సహితంగా విదుషాం నేర్చుకున్నట్ట. క్రతుప్రవరయాజునాం, యజ్ఞాలు చేయించడంలో క్రతువులు, యజ్ఞం వేరు క్రతువు వేరండి. ఒక పర్యాయ పదాల కింద కనపడదు. యజ్ఞము, క్రతువు, ఇష్టి, సత్రము అన్నిటికీ అర్థాలు వేరు.
క్రతుప్రవరయాజునాం, యజ్ఞాలు బ్రహ్మాండంగా చేయించగలిగిన వాళ్ళు. షడంగ వేద విదుషాం, షడంగయుక్తంగా వేదం చదువుకున్న పండితులు. బ్రహ్మరాక్షసాం, అయినా బ్రహ్మరాక్షసులు, అది విశేషం. వాళ్ళ బ్రహ్మఘోషాన్, వాళ్ళు వేదం చదువుతుంటే విన్నట్ట. ఎప్పుడు? విరాత్రే, తెల్లవారకట్ల. శుశ్రావ, హాయిగా విన్నట్ట. షడంగ వేద విదుషాం. శిక్షా వ్యాకరణ ఛందో నిరుక్తం జ్యోతిషం తథా కల్పస్యేతి షడంగాని. శిక్షా వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, కల్పము, ఇవి వేదాంగములు. వేదం చెప్పిన తర్వాత ఇవి చెప్పేవారు. ఎందుకంటే వేదంలో ఉచ్చారణ అనుమానం వస్తే శిక్ష ఆ శాస్త్రం చదివితే తెలుస్తుంది. అది వేదాంగం. మళ్ళీ శాస్త్రాలు వేరు, ఈ వేదాంగములు వేరు. వీటిని శాస్త్రాలు అంటారు కానీ ప్రధానంగా వేదాంగాలు అంటారు. ఈ అంగములు నేర్పకుండా వేదం నేర్పరు. అప్లైడ్ ఫిజిక్స్ లేకపోతే థియరీ ఫిజిక్స్ ఎందుకు? మ్యాథమెటిక్స్ అప్లైడ్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అప్లైడ్ ఫిజిక్స్. అలాగే ఈక్వేషన్ టేబుల్స్ అని ఉంటాయి కెమిస్ట్రీ, అవి టేబుల్స్ నేర్పకుండా కెమిస్ట్రీ నేర్పరు, కుదరదు అక్కడ. అలాగే వ్యాకరణం, ధ్వని ఉచ్చారణ గురించి శిక్ష తెలియజేస్తే ఉదాత్తమా అనుదాత్తమా స్వరితమా అనేది శిక్ష ద్వారా తెలిస్తే శబ్దస్వరూపం సాధువా అసాధువా, తప్ప ఒప్ప, అది వ్యాకరణం తెలియజేస్తుంది. ఛందస్సు వేదం యొక్క లయ, ధ్వని, అందులో ఉండే లయ, సంగీతం, అది ఛందస్సు తెలియజేస్తుంది. నిరుక్తం వేదంలో ఉండే పదాలకు అర్థం. మనం ఏదో అశ్వం అనగానే అశ్వం అని చెప్పకూడదు. అశ్వం అంటే కిరణం, కొన్ని సందర్భాల్లో మారుతుంది. అది నిరుక్తం. యాస్కుడు అనే ఆయన నిరుక్తం రచించాడు. ఆ నిరుక్తం చదివితేనే అది వేదానికి అర్థం చెప్పాలి. మామూలు శబ్దరత్నాకరం చూసి వేదానికి అర్థం చెప్పకూడదు. అవన్నీ పిచ్చి పిచ్చి మాటలు అయిపోతాయి. అందుకే వేదాలకు తాత్పర్యాలు అవన్నీ రాయిద్దని చెప్పారు పెద్దవాళ్ళు. ఎందుకంటే ఈ సరిగ్గా చూడకపోతే ఈ ప్రమాదాలు అవుతాయి. శిక్షా వ్యాకరణ ఛందో నిరుక్తం జ్యోతిషం, ఆ పైన వేదంలో ఉండే ప్రధానంగం జ్యోతిషం. అది ఖగోళ శాస్త్రం, అపూర్వమైన శాస్త్రం అండి బాబు. అసలు అపూర్వం. జ్యోతిష్ శాస్త్రానికి నమస్కారం చేసేయాలి నిజంగా. దాన్ని వ్యక్తుల జాతకాల్లోకి మార్చేసరికి చికాకులు చాలా వచ్చాయి అక్కడ. ఇంక ఇప్పుడు చాలా చికాకుగా తయారైపోయింది ఈ మధ్యనది. ఇంక వ్యాఖ్యానించాలన్నా కూడా చాలా చికాకుగా ఉంటుంది. అది ఖగోళ శాస్త్రం. కేవలం చంద్రుడు, అర్ధచంద్రుడు ఇలా ఉండడాన్ని బట్టి ఈ కొమ్ము నల్లగా ఉందా సన్నగా ఉందా దాన్ని బట్టి ఏ పంటలు పండుతాయో చెప్పచ్చు. చెప్పేవారు, రైతులే చెప్పేవారు. శాస్త్రవేత్తలు, బ్రాహ్మణులు కాదు, రైతులు చెప్పేవారు. సూర్యుడు ప్రకాశించే విధానాన్ని బట్టి ఎండ ఎలా ఉండదో డిగ్రీలు లెక్కకట్టి చెప్పేసేవాళ్ళు. అతివృష్టి, అనావృష్టి, మొత్తం అంతా వచ్చే వ్యాధులు, దాన్ని బట్టి జాతరలు జరిపించేవారు. సరిగ్గా వానకాలంలో ఒక వ్యాధి వస్తుంది, పశువులకు వస్తుంది. అందుకని పశువులన్నీ జాతర, అమ్మవారి పండుగ తీసుకురండి అనేవారు. వాటిన్నిటికీ మందేసేవారు మొత్తం పశువులకి, లేదా పశువులు పోతాయి. ఇంత గొప్పది ఈ దేశం, ఇంత విజ్ఞానం ఉంది ఈ దేశంలో. దిక్కుమాలిన ఇంగ్లీష్ వాడు వచ్చి మొత్తం విజ్ఞానాన్ని దెబ్బకొట్టాడు. ఎక్కడా ఏదీ సాగలేకుండా అందరినీ వెర్రివేధవలను చేసి ఇంగ్లీషు రానివాడల్లా చదువు రానివాడన్న భావన కలిగించాడు. ఇప్పటికి అదే భావన కొనసాగుతోంది. మన దౌర్భాగ్యం. వాడు వెళ్ళి 70 ఏళ్ళు అయినా కానీ వాడు 70 ఏళ్ళు, వాడు ఏళ్ళనాడు శనినా మన్న పట్టుకున్న శనోదళ్ళగా. శిక్షా వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషం అండి. జ్యోతిషం నిజంగా శాస్త్రవేత్తలైన వాళ్ళకి దండం పెట్టి కోరుతున్నారు. ఈ ప్రలోభాలు, వ్యక్తిగత జాతకాలు, డబ్బులు సంపాదించడానికి కాసేపు పక్కన పెట్టి అందులో ఉండే ఖగోళ శాస్త్రాన్ని బయటికి తీయండి దయచేసి. గ్రహాలు మార్చేయగలిగినటువంటి శక్తులు ఉన్నాయండి బాబు అందులో. ఆచార్య ఓషో, రజనీష్ రాశాడు బ్రహ్మాండంగా నిగూఢ రహస్యాలని, హిడెన్ సీక్రెట్స్. బుర్ర పాడైపోతుంది చదివితే, ఏమిటి ఎంత గొప్పదా ఈ దేశం, ఈ శాస్త్రం అని. దాన్ని వదిలేసి ఊరికి మనిషి చేయబట్టుకోవడం, ఇలా సాగదీయడం, ఇందులో ఇది ఉన్నాడు అందులో ఇది ఉన్నాడు, ఎందులో ఏముంటే ఏమంటే పెద్ద విషయం అది. ఇది మీరే చెబుతున్నారు, ఎంత చెప్పినా మారదని. మారినప్పుడు ఈ చెప్పడం ఎందుకు, భయపడడానికి తప్ప. కేవలం ఉపశమన చర్యే కదా ఈ పారాయణలో, స్తోత్రాలు ఇవన్నీ. ఉపశమనం అంటే ఏమిటండి? ఊరికి కాసేపు మంట తగ్గేలా చేయడం. అందుకని అసలు దోషం పోదు. ఆ శాస్త్రాన్ని వాడుకోవాల్సిన విధానం దేశమంతటికి ఉపయోగపడేలా వాడుకోవాలి. కానీ వ్యక్తులకు పెట్టేస్తే వ్యక్తులు ఏం చేస్తారండి? 10 మంది వచ్చి మీద పడిపోతారు, డబ్బులు సంపాదించుకుంటారు. అలా జ్యోతిష్ శాస్త్రం దెబ్బతింది ఒక రకంగా. అది అపూర్వ ఖగోళ శాస్త్రం, వేదం నేర్పింది అదే. ఆ పైన కల్పశాస్త్రం, ఇది గృహ్యం అంటే అది గృహ సంబంధమైనవి. వ్రతాలు, నోములు, పూజలు, బారసాలలు, శోభనాలు, పెళ్లిళ్ళు, ఉపనయనాలు, ఇవన్నీ. ఆ పైన అపరకర్మకాండలు, ఇవన్నీ ఎలా చెయ్యాలి. దీనికి మళ్ళీ ఆపస్తంభ సూత్రాలు వేరు, ఇంకొక సూత్రాలు వేరు, ఏవో రకరకాలుగా ఉంటాయి. ఇవి వేదమునకు అంగంగా ఎందుకు చెప్పారు? ఒట్టి వేదమే చదువుకుని వీడు బతకడం ఎలాగా, అసలు విషయం తెలియడం ఎలాగా. మళ్ళీ దీంతో బతుకొస్తుందో రాదో అని ధనుర్వేదం, ఆయుర్వేదం, గాంధర్వవేదం, సంగీతం, ఆర్మీలో చేరడం. ధనుర్వేదం అంటే సైన్యం. ఆ పైన ఆయుర్వేదం, వైద్యం నేర్పేవారు. వాటిని ఉపవేదాలు అనేవారు. స్థాపత్య వేదం, శిల్ప నిర్మాణం, ఆలయాల నిర్మాణం చేయడం. ఇలా బతుకు తెరువు చూశారు, దాని ద్వారా అలౌకికం చూశారు.
అటువంటి షడంగ వేద విలుషాం క్రతుప్రవరయాజునాం అటువంటి వాళ్ళు ఉన్నారు రావణాసుడు రాజ్యంలో. క్రతుప్రవరయాజునాం క్రతు యజ్ఞయుజ్యోమ హేద్యశ్చ క్రతు శత్రం సతాం గతి. యజ్ఞం వేరు, మామూలు యజ్ఞం నిత్యం చేసేటువంటి యజ్ఞం యజ్ఞం అది ప్రత్యేకంగా చేసే యజ్ఞం. మహేజ్యం ఇంకా పెద్ద యజ్ఞం, బృహత్తరమైన యజ్ఞం. క్రతు యోపస్తంభంతో కూడిన యజ్ఞాన్నే క్రతువు అంటారు, లేకపోతే క్రతువు కాదు. సత్రం, ఆ క్రతువు మళ్ళీ కొన్ని రోజులు నెలలు కొనసాగితే అది సత్రం. ఇది విష్ణు సహస్రంలో విశేషాలు. క్రతువు వేరు. అటువంటి క్రతుప్రవరయాజునాం బ్రహ్మాండంగా క్రతువులు చేయించగల. యజ్ఞం చేయించేవాడు క్రతువు చేయించలేడు. క్రతువు చేయించేవాడు యజ్ఞానికి నేనెందుకండి వాడు సరిపోతాడంటాడు. తేడాలు ఉన్నాయి అందులోనూ. మీరు మహత్తరమైన యజ్ఞాలు చేయించేవాళ్ళు నుంచి సత్యనారాయణ వ్రతం చేయించమంటే నేను ఎందుకండి బోళ్ళు ముందున్నారని అంటాడు. రాడు ఆయన. అది సామాన్యమైన విషయం. అది యజ్ఞం వేరు. ఇటువంటి వాళ్ళు అంత వేద పండితులు, అంత యజ్ఞాల నిర్వహణగా బ్రహ్మాండంగా చేయగలిగిన వాళ్ళు అధ్వర్యువులు. వాళ్ళు బ్రహ్మఘోషాన్ బ్రహ్మరాక్షసాం. బ్రహ్మరాక్షసులు ఏమిటి, వేదఘోష ఏమిటండి. సరిగ్గా వైకుంఠపాళి చూస్తే అర్థమవుతుంది. 121వ గడిలో ఉంటుంది ఒక అహంకారం అనే పాము. నువ్వు కైలాసం వైకుంఠం అంతకు ముందే ఉంటాయి. కైలాసానికి వెళ్ళి అంత పుణ్యం చేసిన, భక్తి సంపాదించిన, జ్ఞానం సంపాదించిన, అహంకారాన్ని కనుక జయించకపోతే 121 నుంచి మళ్ళీ 99లోకి వస్తావు. మళ్ళీ అరుకాసుడు ఖాయం. అదే రావణాసుడు పరిస్థితి. అలా పుట్టిన వాళ్ళే బ్రహ్మరాక్షసులు. కానీ వాళ్ళు వేదాన్ని మర్చిపోలేదు, యజ్ఞాన్ని మర్చిపోలేదు. ఇప్పుడు వాదించండి, వీళ్ళంతా ద్రావిళ్ళండి, వాళ్ళంతా ఆర్యులండి, వీళ్ళకి యజ్ఞాలు తెలియవండి, వాళ్ళు యజ్ఞాలు చేస్తే వీళ్ళు నెయ్యి పోస్తే వీళ్ళు అడ్డుకున్నారండి, నెయ్యి వృధా అవుతోందని వెర్రి ఎకనామిక్స్లో మాట్లాడేవాళ్ళు సుందరకాండ అర్థం చేసుకోండి. రాక్షసులకు వేదాలు వచ్చారు, వాళ్ళు వేదాలే చదివారు, తెల్లారగట్ట చదివారు, వాళ్ళు యజ్ఞాలు చేయించారంటే వాళ్ళు ఆర్యులు ద్రావిళ్ళు అని మాట్లాడుతున్నారు. మెదడలేదు. ఇవన్నీ వీళ్ళు పుట్టించిన మాటలు. ఇంగ్లీష్ వాళ్ళు పుట్టించింది ఈ విదేశీ మానసపుత్రులు నమ్ముతుని స్వదేశీ ద్రోహం చేస్తున్నారు వీళ్ళు. ఇద్దరు ఒకటే, రెండు ఒకటే జాతి. బుద్ధుల్ని బట్టి అన్నారు అక్కడ. అందులో కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు, ఇందులో కూడా చెడ్డవాళ్ళు ఉన్నారు. ఆర్యులు ఏమిటి, ద్రావిడులు ఏమిటి అర్థం లేకుండా ఈ జాతిని విడదీయడం కోసం ఇంగ్లీష్ వాడు పెట్టిన కుట్ర అది. అందుకని ఇక్కడ ఈ క్రతుప్రవరయాజునం వాళ్ళు చదువుతుంటే హాయిగా వినాడు విరాత్రి. ఆశ్చర్యపోడు, ఇక్కడ కూడా ఇవన్నీ ఉన్నాయి. అంటే ఏమిటి, ఇది బ్రాహ్మణులుగా పుట్టి రకరకాల తప్పుడు పనులు చేశారు. రాక్షస జన్మ వచ్చింది. కానీ యజ్ఞం ఎక్కడికి పోతుంది, వేదం ఎక్కడికి పోతుంది, కొనసాగుతుంది. అదేం సామాన్యమైందా? వేదము దివ్యనాదము, వివేక సునాదము, భవ్య భారతీనాదము, వేద పండిత నినాదము, దుర్మద బుద్ధిమత్సరచ్ఛేదము, దుర్మదమత్త బుద్ధి విచ్ఛేదము, షడ్రిపూద్ధతి నిషేధము, మోదము శైవ వైష్ణవాభేదము, శ్రోత్రయుగ్మముల పేర్చిన త్రుప్పు వదల్చనిజడన్ అని వేదం మీద భజ్యం చెప్పాను అక్కడ. వేదము దివ్యనాదం, వివేకంతో కూడిన నాదం. అది భవ్య భారతీయ నాదం, సరస్వతీదేవి వీణానాదం లాంటిది. వేద పండిత నినాదం, వేద పండితుల స్లోగనేది. దుర్మదమత్త బుద్ధి విచ్ఛేదం. దుర్మదంతో ఉండేటువంటి బుద్ధి విచ్ఛేదం అవ్వాలంటే వేదం చదవాలి, కనీసం వేదం వినాలి. దూరంగా ఉండి మౌనంగా అలా వింటూ ఉంటే ఎంత బాగుంటుంది. వీణానాదం సరిపోదు. శ్రీకృష్ణుడు వేణునాదం వింటున్నట్టుగా ఉంటుంది వేదం వింటూ ఉంటే. షడ్రిపూద్ధతి నిషేధము, కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనే శత్రువులు నశించాలంటే వేద పండితులను గౌరవించాలి, వేదం వినాలి, వేదాన్ని పోషించాలి, వేదం మీద పరిశోధనలు జరగాలి. మోదము అందరికీ ఆనందం కలిగిస్తుంది. ఆ పైన శైవ వైష్ణవ అభేదము, అందులో శైవం వైష్ణవం అని ఉండవు, పరమాత్మతత్వమే ఉంటుంది. నువ్వు దాన్ని ఏదైనా అనుకో, ఎం శైవ శివమితి ఏదైనా అనుకో. బ్రహ్మేతి వేదాంతిన, వేదాంతులు బ్రహ్మ అంటారు, శైవులు శివుడు అంటారు, వైష్ణవులు విష్ణువు అంటారు, ఏదో అంటారు. అసలు ఉన్నది అక్కడ బ్రహ్మ, పరబ్రహ్మ పదార్థం అని చూసుకో. అది అలాగా శైవ వైష్ణవ భేదం, శ్రోత్రయుగ్మముల పేర్చిన త్రుప్పు వదల్చనయ్యడం. అసలు ఆ వేదం వింటూ ఉంటే చెవుల్లో అంతకు ముందు వరకు రకరకాల సినిమా పాటలు, పనికిమాలిన వేషాలన్నీ విని 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 ఉన్న వాళ్ళకి ఒక్కసారి తుప్పు వదిలిపోయింది అనిపిస్తుంది. అందుకే వేదం చదువుతూ ఉన్నటువంటి బ్రహ్మదేవుడు కూర్చున్న విధానాన్ని వర్ణిస్తారండి అలసాని పెద్దన గారు. ఇక్కడ వేదం కాబట్టి వేదానికి మూలమైనటువంటి బ్రహ్మదేవుడు పద్యం చెప్పుకుందాం తెలుగు పద్యంగా. మనుచరిత్ర ప్రారంభంలోనే విష్ణుస్తుతి చేసి, వినాయక స్తుతి చేసి, విష్ణుస్తుతి మరి శివస్తుతి చేసి తర్వాత బ్రహ్మస్తుతి చేస్తాడు. 4 మోములను నిగమనాదములుప్పతిలను ప్రచండ వాతూలహతిన్ జనించురదతోడి గుహావళి నొప్పు మేరువున్బోలి పయోజపీటి మునిముఖ్యులు గల్వగ వాణిగూడి పేరోలగమున్న ధాత విభవోజ్వలు జేయుత కృష్ణరాయనిన్, విభవోజ్వలు జేయుత కృష్ణరాయనిన్. 4 మోములను నిగమనాదములుప్పతిలంగ. ఏం ఊహండి పెద్దన గారు. బ్రహ్మదేవుడికి 4 ముఖాలు, అదే 4 వేదాలు.
నిగమనాదములుప్పతిలంగా. ఐదో ముఖం పార్వతీదేవిని చూసింది, రకరకాల కోరికలకు లోనైంది. అది ఉండకూడదు, వేదానికి వ్యతిరేకం కామభావన. వేదము జ్ఞానం. అందుకే ఆ ముఖం తీసేశాడు శివుడు. నీకు పంచముఖాలు అక్కర్లేదు, 4 ముఖాలు చాలే, వేదాలు చదువుకో, ఉన్నవి 4 ఐదోది ఎందుకు, ఇది అది టెక్స్ట్ అయితే ఇది గైడా అన్నాడు, తీసి పారేశాడు. అంటే వేద విజ్ఞానం మనకు వంట పట్టింది అంటే ఈ వెర్రి ఐహిక వాంఛలు ఉండకూడదు. ఇంకా ప్రచండ వాతులగతిని రద్దతోటి గుహాబలు నొప్పు మేరువును బోలు. మేరు పర్వతం గుహల్లోంచి ఓం 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 అని ఆ హోరు గాలి గుహల్లోంచి వస్తుంటే ఓం అని ధ్వనించినట్టుగా బ్రహ్మదేవుడు 4 ముఖాల్లోంచి ఓంకారం ధ్వనిస్తున్నాడు. పయోజపీఠి పద్మంలో కూర్చున్నట్టు, మునిముక్షులు కొల్వగా మురులందరూ ఆయన సేవిస్తున్నట్టు. వాణిగూడి సరస్వతి దేవుందుల పక్కన మా పలుకులమ్మ. పేరోలగమున్న ధాత, నిండు సభలో కొలువున్నటువంటి ధాత, బ్రహ్మలోకంలో కొలువున్న బ్రహ్మదేవుడు విభవోజ్వలు చేయుత కృష్ణరాయని వైభవంతో ఉజ్వలంగా జీవించేలా చేయునుగాక అని ఆశీర్వదించాడు. ఆ వైభవం, ఆ ఉజ్వలత్వం నవజీవన వేదం శ్రోతలందరికీ కలగాలి అని ఆశిస్తూ సెలవు. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడు.